ఏమమ్మా? జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుంది కదా బాగా? వినపడుతుంది. ఈరోజు మనం ఆధ్యాత్మికత అంటే ఏమిటి, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కాషాయ బట్టలు ధరించి విభూతి రేఖలు పూసుకుని బాధ్యతలు ఏమీ లేకుండా, సంసారం అంటూ ఏది లేకుండా గడిపే జీవితం ఆధ్యాత్మిక జీవనం. అంటే మనకు ఎపిరెన్స్, బయటికి కనిపించే, బాహ్యంగా మనకి కనిపించే లక్షణాలు ఇవి. కానీ బాబా చాలా లోతుగా దీని గురించి చెప్పుకొస్తున్నారు. 1965 1955లో భాషా ప్రాతిపదికన జరిపిన ఒక సహవాసులో బాబా మెహరాబాద్లో జరిపారు కదా. అందులో స్పష్టంగా బాబా చెప్పింది ఏమిటంటే, నాకు పూలదండలు వేయడం, పూజలు చేయడం, హారతులు ఇవ్వడం, భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఇవేవి సంకేతాలు కావు. నువ్వు పొలవమని దండలు వేసేసి, దండాలు పెట్టేసేసి, పూజలు చేస్తూ, నమస్కరిస్తూ, హారతులు చేసినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి అదేమీ సంకేతం కాదు, చిహ్నం కాదు అంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ప్రధానమైన విషయాలు 3 ఉన్నాయట. ఏమిటవి? 1 ప్రేమ, 2 విధేయత, 3 సర్వార్పణ. ఈ 3 ఇంపార్టెంట్, 3 అన్ఇంపార్టెంట్ అని పైన చెప్పారు కదా. ఈ 3 ఉండాలి, అవి అక్కర్లేదు. వీటిలో రాజీ ప్రసక్తి లేదట. ఉంటే ఫుల్ %. ప్రేమ ఫుల్%, విధేయత ఫుల్%, సర్వార్పణ ఫుల్%. కాంప్రమైజ్కి ఆస్కారం లేదు అని చెప్తున్నారు. భగవంతుని ప్రేమిస్తున్నాం అనడానికి ఏవి సంకేతాలు కావని బాబా చెప్పారు. అక్కడే మనం ఉన్నట్లు, వాటినే పట్టుకుని వేలాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి. బాబాకు దండ వేయాలి, బాబాకు హారతి ఇవ్వాలి, బాబాకు టైంకి ప్రేయర్ చేయాలి. ఇవి ఎక్కువగా మనం వాటిపైనే ధ్యాస పెడుతూ ఉంటాం. అక్కడే ఉన్నాం మనం. ఎందుకంటే మనం ప్రధానంగా చేసేవి ఉదయం లేవగానే స్నానం ఆచరించి, దీపం నైవేద్యాలు సమర్పించి, పూలతో పూజ చేసి భగవంతుణ్ణి పూజిస్తున్నాము, మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని భ్రమపడుతూ ఉంటాము. ఆ కాసేపు ఆ పనిలో ఉండి తర్వాత ప్రాపంచిక వ్యవహారాల్లో దినమంతా కూడా గడుపుతూ ఉంటాం. అయితే ఆధ్యాత్మికత అనేది బాబా చెప్తున్న విషయం. ఒక సమయంలో స్విచ్ ఆన్ చేసుకుని మళ్ళీ కాసేపు అయ్యాక స్విచ్ ఆఫ్ చేసుకునే వ్యవహారం కాదంటున్నారు బాబా. అది మొత్తం జీవితంతో ముడిపడి ఉంటుంది. అందుకే బాబా ఏమన్నారు? టేక్ గాడ్ సీరియస్లీ అండ్ లైఫ్ లైట్లీ అన్నారు. భగవంతుణ్ణి సీరియస్గా తీసుకో, లైఫ్ని తేలికగా తీసుకో. మనం ఏం చేస్తూ ఉంటాం? లైఫ్ని సీరియస్గా తీసుకుంటాం, గాడ్ని లైట్గా తీసుకుంటాం. దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో నువ్వు ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలవు అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఆధ్యాత్మికత అనేది కాసేపు మనం ఆచరించి తర్వాత అక్కర్లేనిది కాదట. స్విచ్ ఆన్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసే విధానం కాదు. ఆధ్యాత్మికత అనేది సాధారణ జీవితం నుండి వేరైనది కాదు అని చెప్తున్నారు. జీవితము ఆధ్యాత్మికత రెండు కూడా కలగలిసి ఉండాలి. మానవ జీవితం ఆధ్యాత్మిక లక్ష్య సాధన కొరకు ఇవ్వబడినటువంటి ఒక సాధనం. ఎందుకు మనం పుట్టాం, ఎందుకు ఈ జీవితం గడుపుతున్నాం అంటే మన యొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని తెలుసుకుని ఎరుకతో ఆ వైపు అడుగులు వేయడానికి. ఏమిటది మన లక్ష్యం? భగవంతుని ప్రేమించడం. గమ్యం ఏమిటి? భగవంతునితో ఒకటవ్వడం. ఇవి రెండు సాధించడానికి ఈ శరీరం, ఈ మానవ జీవితం అనేది ఒక సాధనం. మొదటి నుండి చివరి వరకు ఆ జీవితం సాగే విధానం ఆధ్యాత్మ మార్గంలోని ప్రయాణాన్ని సూచిస్తుంది అన్నారు బాబా. ఒకవేళ నీవు
ఆధ్యాత్మిక మార్గానికి అసలైన అర్థాన్ని తెలుసుకుని ఆ విధంగా జీవితాన్ని మలుచుకుంటే నిజంగానే మన గమ్యం వైపు అడుగులు వేస్తాము అంటున్నారు. మనం రోజులో బహుకొద్ది సమయాన్ని భగవంతుని కొరకు వెచ్చిస్తాం. పండగో పబ్బమో వస్తే దేవాలయానికి వెళ్ళొస్తాం. సోమవారం శివాలయంలో అభిషేకం చేసామండి, లేకపోతే కాశీ వెళ్ళొచ్చామండి, ఇంకా ఏదేదో కేదార్నాథ్ వెళ్ళొచ్చాం, ఇంకోటి వెళ్ళొచ్చాం, తీర్థయాత్రలు చేసాం అని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి అక్కడ ఆ ఆలయాల్లో జరిగేటువంటి తంతులు, ఆ మంత్రాలు చెప్పే వాటిలో ఒక్క ముక్కగా కూడా మనకు అర్థం కాదు. ప్రతి మతంలోనూ అర్థం లేని మత సాంప్రదాయాలు కొల్లలు ఉన్నాయి. వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత హృదయపూర్వకంగా భగవంతుని ధ్యానించడానికి ఇస్తున్నామా? ఒక్క క్షణం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భగవంతుని స్మరించుకోవడం ఎంతో ఉత్తమమైనటువంటి విషయం. ఆధునిక కంప్యూటర్ యుగంలో మనం చాలామంది కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలు వీటికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. ఎంతవరకు మన జీవితాలను సద్వినియోగపరుచుకుంటున్నామో మనం చూసుకోవాలి కదా. ఎక్కువ సమయం మనం ప్రపంచానికి కేటాయిస్తూ ఉన్నాం. ప్రపంచానికి దూరంగా ఉండమని బాబా చెప్తే ఈ సెల్ ఫోన్ రూపంలో మరింత అంటిపెట్టుకుపోతూ ఉన్నాం. ఇంట్లో ఏదో శుభకార్యం చేయాలని సంకల్పించామనుకుందాం, దానికి విఘ్నం జరగకుండా ఏదో వ్రతం చేయిస్తాం. ఆ సమయంలో ఎంత శాతం భగవంతుడిపై మన పూర్తి ధ్యాస పెట్టగలుగుతున్నాం? ఇది ఒక చిన్న ఉదాహరణ ద్వారా, చిన్న ఉదాహరణతో, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం. ఒక రైతు పొలంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో ఒక చెట్టు కింద కూర్చున్న యోగిని చూశాడు. యోగి అంటే ఇందాక అనుకున్నాం కదా, కాషాయ బట్టలు ధరించి గెడ్డం పెంచుకుని వివిధ రేఖలు ఇంకోటి చేసి ఒక చోట ధ్యానంలో కూర్చునేవాడు యోగి. ఆ యోగి అతన్ని చూశాడు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాకు ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను ఎంత ప్రయత్నించినా అటువైపు మళ్ళలేకపోతున్నాను, ఫలితం కనిపించడం లేదు, ఎందుకంటారు స్వామి అని తన మనసులో ప్రశ్నను ఆ యోగిని అడిగాడు. యోగి అడుగుతున్నాడు, నీవు రోజులో ఎంత సమయం భగవంతుని స్మరిస్తావు, ధ్యానిస్తావు చెప్పు అన్నాడు. నాకు అంత తీరిక ఉండదు, నా పొలంలో పనిచేసుకోవాలి కదా, నేను ఐఎమ్ సో బిజీ అన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఐఎమ్ సో బిజీ అన్నాడు. నీ పొలం మీద ఎంత సమయం పెడతావు నువ్వు అని అడుగుతున్నాడు యోగి. నా పొలం అంటే నాకు ప్రాణం, ఎంతసేపు అయినా సరే అలుపు సొలుపు విసుగు లేకుండా పనిచేయగలను నేను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంత కష్టపడినందుకు ఫలితం ఉందా మరి? నీకు ఎంతసేపు అయినా పని చేయగలనని చెప్తున్నావు, మరి అక్కడ పని చేయడం వల్ల నీకు ఫలితం దక్కిందా అని అడుగుతున్నాడు. లేకేమిటి, ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టాను, అమ్మాయికి బోళ్ళని బంగారం కొన్నాను, తర్వాత పెళ్లి ఘనంగా చేశాను అని రైతు ఉత్సాహంగా తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడు యోగి అన్నాడు, చూసావా, నీవు ఆ పొలంపై ఎంత సమయం వెచ్చించి పనిచేస్తే అంత ఎక్కువ లాభం పొందావు. మరి భగవంతుడిపై అంత ఆసక్తి కనపరచకుండా, అంత సమయం ఖర్చు పెట్టకుండా ఫలితం రాలేదని ఎలా చెబుతావు? నీవు చేయవలసినంత కృషి చేశావా? నీవు వెచ్చించవలసినంత సమయం దానికి కేటాయించావా? ఫలితం రాలేదని ఎలా చెప్పగలవు? భగవంతుని ధ్యాసలో ఎక్కువ సమయం వెచ్చించి ఆయన జీవించమన్నట్లు జీవించి చూడనే లేదు, నీవు ఫలితం లేదని ఎలా చెప్పగలవు అంటున్నాడు యోగి. నిజమే, నేను నా పూర్తి ధ్యాసను భగవంతుడిపై ఎప్పుడూ పెట్టనేలేదు స్వామి అంటూ తన తప్పుని ఒప్పుకున్నాడు రైతు. అంటే ఇవ్వవలసిన గాడ్ సీరియస్లీ అనేది తీసుకోలేదు అతను. ఆ కథలో రైతులాగే మనం కూడా నిత్య జీవితంలో భగవంతుని కొరకు కేటాయించే సమయం చాలా తక్కువ. మహా అయితే గంట 2 గంటలు. మరికొంతమంది అయితే పొద్దుటే స్నానం చేసి దీపం వెలిగించి దండం పెట్టేశారు, అయిపోయింది. అదేనా ఆధ్యాత్మికత అంటే? ఆధ్యాత్మికతలో మనకు తెలిసిందేమిటి? దేవుడా నేను ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు అనేటువంటి బేరసారాల వ్యవహారమే మనకు ఎక్కువగా కనపడుతుంది. ఇదేనా భగవంతుడికి మానవుడికి ఉన్నటువంటి సంబంధం? ఇలాంటిదేనా?
భగవంతుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది ఏమిటి, మనం కోరుకునేది ఏమిటి? ఆయన ఉత్కృష్టమైన స్థితికి నిన్ను చేర్చాలని చూస్తున్నాడు. మనం కోరుకునేది క్షణికమైనటువంటి ఈ మాయలో దొరికే సంతోషం. ఒకసారి ప్రశాంతంగా ఈ విషయంపై ఆలోచిస్తే ఇందులో నిజం ఎంత ఉందో మనకే అర్థం అవుతుంది కదా. బాబా ఏం చెప్పారు, ఆధ్యాత్మికత అంటే ఏమిటని చెప్పారు? ఆధ్యాత్మికత వేరు, ఆధ్యాత్మిక మార్గం వేరు. ఆధ్యాత్మికత అంటే భగవంతుని ప్రపంచానికి వెన్ను చూపి ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితాన్ని గడుపుతూ ధ్యాస భగవంతునిపై ఉంచడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక మార్గం అంటే ఈ పరిణామ క్రమాన్ని పూర్తి చేసుకుని పునర్జన్మ ప్రక్రియ అయిన తర్వాత అంతఃప్రయాణంలో అడుగుపెట్టాక భూమికలు చేరిన తర్వాత ఉండేది ఆధ్యాత్మిక మార్గం. దాని గురించి పక్కన పెడతాం. మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకి అవసరం లేనటువంటి విషయం. ఆధ్యాత్మికత గురించే మనం నేర్చుకుంటున్నాం. స్పిరిచువాలిటీ గురించి నేర్చుకుంటున్నాం, స్పిరిచువల్ పాత్ గురించి కాదు. అయితే బాబా చెప్తున్నారు ఆధ్యాత్మికత అంటే ఏమిటి. మనం ఆధ్యాత్మికత అనుకుంటూ రోజు ఆచరిస్తున్నటువంటి కర్మకాండల గురించి బాబా చెప్పిన విషయం ఏమిటంటే, హృదయాన్ని చొప్పించకుండా ప్రేమ లేకుండా ఏ పని చేపట్టినా అది కర్మకాండే అవుతుంది. హృదయం లేకుండా ప్రేమ లేకుండా ఏ తంతు చేసినా కూడా అది కర్మకాండయే అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ మత కర్మకాండలు ప్రత్యేకించి ఒకానొక వర్గం వారు తయారు చేసినటువంటి హస్తకళ అంటున్నారు. ఒక వర్గం వాళ్ళు, బాబా ఎవరిని నిందించలేదు, వాళ్ళ వృత్తిగా దాన్ని మొదలు పెట్టేశారు, అదే కంటిన్యూ అయిపోతుంది. మేము పూజలు కర్మకాండలు ఆచరించడం లేదు, బాబా ఇచ్చిన ప్రార్థనలే చేసుకుంటున్నామంటే బాబా ఏమని సమాధానం చెప్పారు చూడండి. మీరు ఆధ్యాత్మికంగా ఏ పని చేసినా చివరికి మీరు ప్రతిరోజు చేసే ప్రార్థనలు కూడా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఉంటేనే అవి ప్రభుని చేరతాయి, లేకపోతే అది కూడా మెకానికల్ అయిపోతుంది. ఒక మనం ఫోన్లో మేరాబాద్ హారతి టైంలో పెట్టేసుకుని అది నడుస్తూ ఉంటుంది, మన ఆలోచనలు మన మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. అలా కాదు అని చెప్తున్నారు బాబా. ఎక్కడైతే ఆ ప్రార్థనలో హృదయం ఉండదో ప్రేమ ఉండదో అది ప్రభువుని చేరదు. దానివల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరదు. ఇంకా నేను దేవాలయాల్లో, మసీదులు, చర్చిలో, అగ్ని దేవాలయాల్లో వాటిలో లేను. ఎక్కడున్నాను? మీలోనే ఉన్నాను. మీలో ఉన్న నన్ను వెదికి నన్ను పట్టుకోండి అంటున్నారు. ప్రతి హృదయంలో నేను ఉన్నాను, ప్రతి ఒక్క హృదయంలో నేను ఉన్నాను. ఆ ప్రార్థనా స్థలాలు మన కోసం మనం నిర్మించుకున్నవని ఒక మస్తు దొండిబువ అనేటువంటి మస్తు చక్కగా ఆ మాటల్లో స్పాంటేనియస్గా చెప్పాడట. ఆ సంఘటన ఏమిటంటే, బాబా యురిస్తో కలిసి దొండిబువ మస్తును కలవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ మస్తు ఒక దేవాలయంలో ఉన్నాడట. పలుచోట్ల ఉండేవారు, మనకు తెలుసు కదా మస్తులు. టాయిలెట్స్ దగ్గర, లేకపోతే ఇంకొక బస్తీల్లోనూ రకరకాల చోట్ల వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉంటూ ఉండేవారు. అయితే ఇతను బాబా ఆ మస్తును కలిసినప్పుడు ఒక దేవాలయంలో ఉన్నారు. అతడు అక్కడ దేవుని విగ్రహానికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసి కూర్చుని ఉన్నట్ట. బాబాతో కూడా ఉన్న మండలి వారు ఆ మస్తుని మాటల్లో పెట్టి మభ్యపెడుతూ ఉంటే బాబా తన పని చూసుకుంటూ ఉండేవారంటే ఆ మస్తు పాదాలు ఒత్తడము, మర్దన చేయడము, అది సాంగత్యం చేసే విధానం ఆయనకు తెలుసు కదా. ఆ పనులు చేసుకుంటూ ఉండేవారు ధ్యాస మళ్ళించి. అదే కాన్సన్ట్రేషన్ ఇటు తిరిగితే అతను అంగీకరించకపోవచ్చు. అందుకని బాబాతో కూడా ఉన్న ఇరుచు మస్తును మాటల్లో పెట్టడానికి ఏమని అడిగాడు, ఇప్పుడు నీవు ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు, ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతున్నారు.
ఓహో ఇదా, ఇది ప్రభు మందిరం, పవిత్రమైన ప్రదేశం అన్నాడు మస్తు. మరి అలా అయితే ఇక్కడ ఎవరు ఇలా మలమూత్రం విసర్జించేశారేమిటి అని అడుగుతున్నాడు ఎరిచు. అప్పుడు మస్తే ఎదురు ప్రశ్న వేస్తూ, ఇంతకీ దేవాలయం అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు. దేవాలయం అంటే దేవుణ్ణి ప్రతిష్ఠించిన ఒక పవిత్ర స్థలం, అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళి భగవంతుని ఆరాధిస్తారు అన్నాడు ఎరుచు. ఎరుచు మామూలుగానే మాట్లాడుతున్నాడు కదా, మస్తు అయితే భావగర్భంగా మాట్లాడుతున్నాడు. ఎరుచు ఇలా సమాధానం చేసి చెప్పాడు, దేవాలయం అంటే ఏమిటట, పవిత్ర స్థలం, అక్కడ అందరూ భగవంతుని ఆరాధించడానికి వస్తారు. మస్తు తల అడ్డంగా ఊపుతూ, కాదు కాదు, ఏమిటో తెలుసా, భగవంతుడు అంతటా అన్నింటా నిండున్నాడు, కానీ అతడు మనకు కనిపించడు కదా. కనిపించినటువంటి ఆ భగవంతుడిని మనిషి చేతితో స్పృశించలేడు కదా. ఇది కనిపించకుండా ఎలాగా, మన స్థూలంలో ఉన్నాం, స్థూలం వాటి ఎరికే మనకుంది. మనకి స్థూలంలో కనపడిన మరొక మనిషి మీద చేయి వేయగలం, కానీ అంతటా అన్నింటా నిండి ఉన్న భగవంతుణ్ణి ఎలాగ తాకగలం. తాను స్పృశించి ఆరాధించడానికి వీలుగా మనిషి భగవంతుని యొక్క ఆ ప్రతిమను మలుచుకుని ఈ దేవాలయంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఏం చేశాడు మనిషి, తనకు వీలుగా, తాను సృష్టించడానికి వీలుగా ఒక బొమ్మ రూపంలో భగవంతుని అక్కడ ప్రతిష్ఠించాడు. అందువల్ల దేవాలయం అంటే ఆ భగవంతుని ఆరాధించే ప్రదేశం కాదు, అది ప్రభువును బంధించి ఉంచే కారాగారం, జైలు ఇది. అంతటా అన్నింటా నిండి ఉండే భగవంతుడికి ఈ దేవాలయం అనేది ఒక జైలు లాంటిది, కారాగారం లాంటిది. ప్రజలు ఆయనను ఈ దేవాలయంలో బందీగా ఉంచుతారు అన్నాడు మస్తు. ప్రతి ఒక్క హృదయంలో వసించిన భగవంతుని కనుగొనలేక ఎక్కడో ఉన్నాడు అనుకుంటూ అక్కడ ఇక్కడ వెతుకుతున్నాం. మనం చూడలేము కాబట్టి అన్వేషణ అలా కొనసాగిస్తూ ఉన్నాం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నెమ్మది నెమ్మదిగా బాబా అసలు విషయానికి వస్తూ ఉన్నారు. యుగాల తరబడి నీవు అలవాటుగా చేస్తున్న పనులు చేయకుండా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఎన్నాళ్ళుగానో ఎన్నో జన్మలుగా నీవు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నావో అలవాటు ప్రకారం అవి చేయకుండా ఉండవు. ఏమిటట, నీ కోసం నీవు తినడం, నీ ప్రాణాలను కాపాడుకోవడం, నీ ప్రతి చిన్న అవసరాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చుకోవడం, వీటి గురించే కదా నువ్వు ఇన్ని జన్మలుగా ఆలోచిస్తూ ఉన్నావు. దాని గురించే నీవు జీవించావు. ఈ అలవాటుకు భిన్నంగా ఏ చిన్న విషయం జరిగినా నీవు బెంబేలెత్తిపోతావు, అంతే కదా. మనం అనుకున్నట్లు సాఫీగా జరిగిపోవాలి. దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తూ అగ్గి పెట్టి కనిపించకపోయినా, ఎక్కడుంది అగ్గిపెట్టి అనేటువంటి ప్రతి చిన్న విషయానికి కూడా. ఇప్పుడు నీవు స్వార్థపూరిత బంధనాలు తెంచుకుని బయటపడాలంటే ఏం చేయాలి? అయితే ఎంతసేపు నా 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 అని ఆలోచించావు కదా, ఈ బంధనాల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఏదైతే నువ్వు చేయడం లేదో అది చేయాలి. ఎన్నాళ్ళు దేని గురించి ఆలోచించావు? నా గురించి, నీ గురించి ఆలోచించుకున్నావు. ఇక నుండి నువ్వు నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టాలి. ఎన్నాళ్ళు చేయలేదు ఆ పని, నీ గురించి ఆలోచించుకున్న ఫోకస్ నీ మీదే ఉంది. ఇప్పుడు నీ ఫోకస్ని నీ ఎదుటివారి మీదకి, ఇతరుల మీదకి మళ్ళించాలి. దీన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. స్వార్థం లేనటువంటి భావన ప్రేమ. అలాంటి ప్రేమ కావాలంటే సత్ప్రవర్తన, మనోనిబ్బరం, పట్టుదల ఉండాలి. ఎంతసేపు మనసు ఏం చెప్తుంది, అరే నీ సుఖం చూసుకోరా, నీ సౌఖ్యం చూసుకోరా అని చెప్తూ ఉంటుంది. అందుకని నీకేముండాలి? మనోనిబ్బరం ఉండాలి. చిచి, ఈ రూట్ మంచిది కాదని బాబా చెప్పారు, నేను ఆ రూట్లోకి వెళ్ళాలనేటువంటి పట్టుదల ఉండాలి. సత్ప్రవర్తన, సత్యమార్గంలోకి వెళ్ళాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. మనోనిబ్బరం అంటే ఏమిటి? దేనికి ఉద్రేకం పొందని, దేనికి కలవరపడని మానసిక స్థితి, నిశ్చలంగా ఉండడం అన్నమాట. ఊరికే కంగారు పడిపోవడం, వర్రీ అయిపోవడం, ఇవన్నీ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం. అలాంటి నిశ్చలత నీకు ఉంటేనే నీవు ఇతరులకు సహాయం చేయగలవు, అంతే కదా.
మనం సరిగ్గా నిలబడినప్పుడు ఎదుటివాడికి చేయాలని అందిస్తాం. ముందు మనం నిబ్బరం నేర్చుకోవాలి. మనోనిబ్బరాన్ని అలవరుచుకోవాలి. అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. మనం స్ట్రాంగ్ అయితే ఎదుటివాడికి కూడా సహాయం చేయగలుగుతాం. ఇతరులను సంతోషపెట్టగలుగుతాం. ప్రేమ అంటే అదే. త్యాగం. ప్రేమలో ఉండేది స్వార్థం లేని భావన, త్యాగం, అవగాహన అన్నీ ఉంటాయి ఇందులో. ప్రేమతోటి దాని అక్కచెల్లెలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఆ ప్రేమ కూడా ఉంటాయన్నమాట. నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం అంటే అది. ఇంకా బాబా ఉదాహరణ చెప్తారు. నువ్వు సహారా ఎడారిలో ఉన్నావనుకో, 4 రోజులుగా నీకు తాగడానికి మంచినీళ్ళు దొరకడం లేదనుకో, నాలుగు పెడచగట్టుకుపోతూ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందనుకో, అకస్మాత్తుగా నీకు మంచినీటి సీసా ఎదురుగా కనపడితే ఎలా స్పందిస్తావు నువ్వు? టక్కుమన సీసా లాగేసుకుని నీళ్లు తాగేస్తావా ముందు? నీకు మనోనిబ్బరం ఉంటే ఆ నీటిని ముందుగా నీతో పాటు ఉన్న వ్యక్తి తాగడానికి అందించి ఆ వ్యక్తిని బతికించడానికి, అవసరమైతే నీవు చనిపోవడానికి కూడా సిద్ధపడతావు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికత అంటే ఆ లోతులు చూడండి. మనం బతికించుకోవడానికి కాకుండా ఎదుటివాడు బతకడానికి తాను చనిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి 2 మెట్లు పైన స్థితే బాబా చెప్తున్నారు. అలా కాకుండా నీటి సీసా కోసం పోటీపడి ముందు నువ్వే లాగేసుకుంటే మనోనిబ్బరం కానీ ఆధ్యాత్మికత కానీ నీకు లేనట్లే. సింపుల్ థింగ్. ఆ మనోనిర్భరం అనే లక్షణమే నిన్ను త్యాగానికి పురిగొల్పి ఇతరులను సంతోషపెట్టేటట్టు చేస్తుంది. స్వార్థం లేని భావన రావాలంటే ముందు మనోనిబ్బరం కావాలి. ప్రేమను చూపించగలగాలంటే మనోనిబ్బరం కావాలి. ఎదుటివాడిని సంతోష పెట్టగలిగే అవకాశం అప్పుడే లభిస్తుంది. ఇంకా బాబా చెప్తున్నారు, అయితే ప్రపంచంలో ఉన్నాం కదా, మనం ఏమీ ఎంజాయ్ చేయకూడదా? బాబా చెప్తున్నారు, అన్నీ ఆస్వాదించండి. ఒక సినిమా చూడండి, షికారుకి వెళ్ళండి, లేకపోతే ఇంకోటి చేయండి, శుభ్రమైన బట్టలు కట్టుకోండి. బాబా బ్లూ బస్ టూర్లో ఉండగా స్త్రీ మండలికి చాలా బాగా చెప్పారు. మీరు 10 మందితో కలిసి విహారయాత్రకు వెళ్ళాలనుకున్నారు అనుకోండి, వెళ్ళండి. అక్కడ తినడానికి మంచి భోజనం లభించింది అనుకోండి, తినండి. ఈత కొట్టడానికి కొలను అన్నీ కనపడ్డాయి అనుకోండి, ఈత కొట్టండి. పడవలో వెళ్ళడానికి సదుపాయం ఉందనుకోండి, పడవలో షైర్ చేసి రండి. అన్నిటినీ అనుభవించండి, ఆనందంగా ఉండండి. హాని చేయని ఇలాంటి వినోదాన్ని అనుభవించడం ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు సుమా. కానీ అక్కడ ఎలాగ ఆనందించావో అలాగే మరొక ప్రయాణంలో కారులో వెళ్తున్నాం అనుకో, ఇరుగ్గా ఉంది, ఎక్కువ మంది కూర్చుని ఉన్నారు, ఓ పక్క నుంచి ధూళి, ఆకలి వేస్తూ ఉంది, దాహం వేస్తూ ఉంది. అప్పుడు కూడా విహారయాత్రలో మీరు ఎలా ఉన్నారో అలాగే ఆనందంగా ఉండాలి. అది చిత్తప్రజ్ఞత. బ్యాలెన్స్ అంటే అది అని చెప్తున్నారు బాబా. అది మనోనిబ్బరం అంటే. 2 రకాల పరిస్థితుల్లోనూ ఒకేలా లేనప్పుడు నీలో ఆధ్యాత్మికత లేదని అర్థం. పరిస్థితులు అనుకూలించకపోతే చిరచరలాడిపోయి అన్నీ బాగుంటే సరదాగా నవ్వుతూ ఉండేది కాదు ఆధ్యాత్మికత అంటే. అది ఇక్కడ బాబా స్ట్రెస్ ఇస్తున్నటువంటి విషయం. ఆనందంగా ఉన్నట్లు పైకి కనిపించడం కాదు కావాల్సింది, మీరు నిజంగా నిజాయితీగా ఆనందించాలి. అంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా హాయిగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులతోటి కంపేర్ చేసుకోకుండా 2 పరిస్థితుల్ని ఒకేలా తీసుకుంటూ మనోనిబ్బరంతో ఉండగలగడం. ఆధ్యాత్మికతలో ఈ మనోనిబ్బరం 100% తప్పనిసరి. అసలు ఆధ్యాత్మికత అంటేనే మనోనిబ్బరం అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఏ పరిస్థితి అయినా సరే, బాబా దానికి మందు కూడా చెప్పారు. ఏమిటి? ఏ పరిస్థితి అయినా సరే బాబా కల్పించిందే అని అనుకుంటే సగం మనోనిబ్బరం మన సొంతం అయిపోతుంది. ఒకసారి బాబా బెంగళూరులో ఉండగా ఒక వ్యక్తి బాబా దర్శనానికి వచ్చి యథార్థమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడిగాడట. దానికి బాబా ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మికత అంటే మాటల్లో చెప్పేది కాదురా నాయన,
దాన్ని జీవించి అనుభూతి చెందాల్సి ఉంది. అది నిన్ను ఎలా తయారు చేస్తుంది? ఒక రాయిలాగా తయారు చేస్తుంది. ప్రాపంచిక కష్టాలు సుఖాలు నిన్ను ఏమాత్రం ప్రభావితం చెయ్యవు. కోరికలు లేని స్థితిని నీవు పొందుతావు. ఆ ఆధ్యాత్మికతలో నువ్వు ప్రవేశిస్తే నీకు కోరికలు అనేవి ఉండనే ఉండవు. ఎందుకు? ఎప్పుడూ నీకు ఉండేది ఒకే కోరిక, ఎదుటివాడిని సంతోషపెట్టడం. ఎప్పుడైతే నీకు ఏమీ అక్కర్లేదో అప్పుడు నీకు అన్నీ ఉన్నట్లే. బాబా ఇంకా చెప్తారు, చట్టి బాబాని చూడండి, ఎంత అమాయకంగా, ఎంత ప్రేమగా, ఎంత ఆనందంగా ఉంటాడు. దానికి కారణం ఏమిటి? అతనికి ఒక్క కోరిక కూడా లేదు. ఒక్క కోరిక కూడా లేదు. వింతైన విషయం ఏమిటంటే అతడు ఏమీ కోరుకోకపోయినా దైవీ ప్రేమ అతనితో ఉందంటే సమస్తం ఉన్నట్లే. సంతోషం, సంతృప్తి, శాశ్వత మనశ్శాంతి అతని సొంతం. అంతకంటే ఏం కావాలి? ఇంకా బాబా చెప్తున్నారు, కోరికలు లేని స్థితి లేదా ఏమీ అక్కర్లేని స్థితి ప్రతి ఒక్కరిలో దాగి ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంది. అది నీ లోపలే ఉంది. దాన్ని నీవు కనుగొనవలసి ఉంది. నేను దాన్ని కనుగొన్నాను. కోరికలు లేని స్థితి నాకేమీ అక్కర్లేదు, నాలో ఉంది, నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ స్థితి ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ అది నిద్రాణమై ఉంది. దాన్ని కనుగొని అనుభవించాల్సి ఉంది. అదే మీకు నాకు తేడా. ఏమిటి? నాకు దాని పట్ల ఎరుక ఉంది. ఆ కోరికలు లేని స్థితిని నేను సాధించాను. మీరు ఇంకా సాధించవలసి ఉంది. మీరు సాధించలేదు, ఇంకా ఇది కావాలి అది కావాలనేటువంటి కోరుకునే స్థితిలోనే ఉన్నారు. ఆధ్యాత్మికతో కూడిన జీవనం అంటే ప్రపంచం పట్ల విముక్త చూపడం అని భావించకూడదు. అంటే దాని నుండి మొహం తిప్పుకోవడం కాదు అంటున్నారు బాబా. ఆధ్యాత్మిక జీవనం అంటే ఈ జీవితంలోని ఈ ప్రపంచం పట్ల మొహం తిప్పుకోవడం కాదు, విముఖత ప్రదర్శించడం కానే కాదు. ప్రాపంచిక విషయాలను ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగించుకోవాలి. ప్రతి చిన్న అవసరాన్ని, అవకాశాన్ని కూడా ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగించుకోవాలి. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? కొత్తగా సంపాదించేది ఏమీ లేదు. తనకు జీవనానికి సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే. ఏమిటి అజ్ఞానం? ఇదంతా మాయా, భగవంతుడు ఒక్కడే సత్యము అనేదాన్ని ఎల్లవేళలా మనం గుర్తుంచుకోగలిగితే కోరికలు లేని స్థితి మన సొంతం అవుతుంది. ఆధ్యాత్మికత జీవనంలోకి మనం ప్రవేశిస్తాం. ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు నడిపించాలి. కరెక్ట్. మనిషి ఒక మానవుడిగా ఎలా జీవించాలి అనే దానికి ఆధ్యాత్మికత నిదర్శనం. అది అటువైపే తీసుకెళ్తుంది. ఆధ్యాత్మికతను అనుసరించడం మొదలు పెడితే మనిషిలో మానవత్వం మేలుకుంటుంది. ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్న మంచితనాన్ని గమనించే వారికి ఈ వ్యవహార ప్రపంచంలో పరిత్యాగాలతో పని లేదు. అంతే కదండి, బాబా చెప్పారు కదా. ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు. వారిలో మంచితనాన్ని గమనించడమే తనను ప్రేమించడం అన్నారు. ఎదుటివారిలో ఉన్న మంచితనాన్ని గమనించడమే భగవంతుని ప్రేమిస్తడమే. నువ్వు అలా చేస్తే భగవంతుని ప్రేమిస్తున్నట్లే అన్నారు. అలా చేస్తున్నప్పుడు నువ్వు ఏదో సెపరేట్గా పరిత్యాగం చేయవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సింది ఏమిటంటే ప్రపంచ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే. కోరికల్ని ఒకటొకటిగా దూరం చేసుకుంటూ ఉండాలి. అలానే సన్యాసి జీవితాన్ని గడపమని అనలేదు. అవసరానికి మించి ఏది నాకు అవసరము లేదు అనేటువంటి భావనే దీనికి తొలిమెట్టు. ఆధ్యాత్మికత మొత్తం జీవితాన్ని అన్ని కాలాల్లోనూ ఆక్రమించుకుని ఉంటుంది. ఈవేళ ఫాలో అయ్యాం, రేపు అక్కర్లేదు అనేది లేదు. నిత్యము మనం బ్రతికున్నంత కాలము కూడా ఈ జీవితంలో ఆధ్యాత్మికత అవసరం ఉంది. అయినప్పటికీ నిస్వార్థ సేవతో, బంధమెరుగుని స్వచ్ఛమైన ప్రేమతో ఆధ్యాత్మికతను చాలా సులభంగా సాధించాలి. దానికి మార్గం ఏమిటి?
నిస్వార్థ సేవ, ప్రేమ, ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా ఆధ్యాత్మికత మన జీవితాల్లో అమలు జరుగుతుంది. మనిషిగా మనగలడం గొప్ప విషయం, అంతే కదండి. మనిషిగా బ్రతకగలగడం అనేది చాలా ఉన్నతమైనటువంటి విషయం. అంతకంటే గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడడం, సాటి మనిషిని ఒక మనిషిగా గమనించడం, గుర్తించడం. అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడనే జ్ఞానాన్ని పొందడం అన్నమాట. ఆధ్యాత్మిక యొక్క పరమ లక్ష్యం మానవుడిని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దడమే. అంతేగా, పరిపూర్ణ మానవుడు అంటే అందరిలో అన్నింటిలో ఉన్నది భగవంతుడే అనేటువంటి ఏకత్వ స్థితికి చేరడం అన్నమాట. అదే నెమ్మదిగా స్వస్వరూప జ్ఞానానికి దారి తీస్తుంది. అంటే బాబా ఇంకా చెప్తున్నారు, ఈ ఆధ్యాత్మికతలో స్వార్థాన్ని, సౌఖ్యాన్ని మరిచి ఇతరుల సేవలో ఆనందాన్ని పొందడం ద్వారా సత్య పదార్థాన్ని సాధించే స్థాయికి ఎదగవచ్చట. ఈ ఆధ్యాత్మికతలో జీవనం సాగిస్తే స్వార్థం తగ్గుతుంది, మన సౌఖ్యాన్ని మర్చిపోతాం, ఇతరుల ఆనందం కోసం పాటుపడతాం. దీని ద్వారా భగవంతుణ్ణి సాధించే స్థాయికి ఎదగొచ్చు. భగవంతుని అన్వేషించడం అంటే జీవితంలోని బాధ్యతల నుండి తప్పించుకుని పారిపోవడం కాదు. ఇతరుల్లో తన్ను తాను చూసుకుంటూ పవిత్రత, ప్రేమ, సేవ అనే అంశాలను ఆధ్యాత్మిక జీవనంలో పెంపొందించుకోవడమే అనే పరమార్థాన్ని చేరుకోవడం. ఆధ్యాత్మిక ప్రగతికి ముఖ్యంగా కావాల్సింది అహంకార ప్రభావాన్ని వీలైనంత తగ్గించుకోవడం. బాబా చెప్పారు, నా వే ఎలాంటిది అంటే తన స్వీయ ఇంపార్టెన్స్ని తగ్గించుకోవడం, అంటే అహాన్ని తగ్గించుకోవడం, అహం యొక్క ప్రభావాన్ని వీలైనంత కట్ చేసుకుంటూ పోవడం. నేను ఇది చేశాను, నేను అది చేశాను అనే భావన సాధకుడికి ఉండకూడదు. ఈ అహంకార జీవనంలో సాధకుడు సాధించేది ఏదీ లేకపోగా ఆ విధంగా చేసే కొత్త కర్మల ద్వారా అహంకారం పోషించబడుతుంది, కొత్త రూపం దాలుస్తుంది అని చెప్తున్నారు. సో సమయం అయింది కాబట్టి ఇక్కడతో ఆపుదాం. సో ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటో అసలైన అర్థాన్ని బాబా చెప్పారు కాబట్టి ఆ విధంగా జీవించడానికి మన గురించి కాకుండా ఇతరుల గురించి జీవిస్తూ బాబాను సంతోషపెట్టే విధంగా మన జీవితాలను మలుచుకునే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా గౌరీ గారు, ఆధ్యాత్మికత అంటే ఏంటి బాబా మాటలు చక్కగా వివరించాలి. మనం ఎలా ఉండాలి ఏంటి, పాత పద్ధతులన్నీ కాకుండా అవన్నీ మనస్సు లేకుండా చేసేవి, అవన్నీ ఆచార వ్యవహారాలు దానిలో మనసు పెట్టి చేయాలి. ఏదైనా పూజించినప్పుడు అది చక్కగా వివరించారు. మీకు అనేక జై బాబాలు, ధన్యవాదాలు. జై.